మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి కోస్తా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతకందిన పంట నీట మునిగింది. దెబ్బతిన్న పంట పొలాలను కూడా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. తమకు పరిహారం అందడం లేదని కూడా కౌలు రైతులు బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతిన్న కౌలు రైతులకు కూడా సీఎం చంద్రబాబు ఆదుకుంటారని చెబుతున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. ముంతా తుఫాను మొత్తం తీరం దాటినప్పటికీ కూడా నిలువెత్తిన రైతాంగాన్ని ముంచెత్తిన పరిస్థితి ఉంది. రైతు పరిస్థితి ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తుఫానికి ముందు 3 రోజులు కురిసిన భారీ వర్షాలు, తర్వాత తుఫాను తీరం దాటేటప్పుడు కురిసిన వర్షాలకి చాలా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కానీ చేతికందిన వరి పంట నేల కొరికి ఇక్కడ ధాన్యం కూడా తడిసిపోయే పరిస్థితి. కళ్ళల్లో ధాన్యం ఉండిపోయింది. చేతికొచ్చిన పంటని పొలాల్లో ఉండిపోయిన పరిస్థితి. ఈ ప్రాంతాన్ని అంతా కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి ఇక్కడ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ కౌలు రైతులతో కూడా మాట్లాడారు. ఏ విధంగా మనం ఇక్కడ పంట పోయిందో కూడా నీటిలో నానుతుందో కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా రైతులతో ఇక్కడ మాట్లాడి పంట ఏ విధంగా మునిగిపోయిందో కూడా, అంటే వరి కంకులు కోసుకునే సమయంలో నీటిలో నానిపోయినాయి. ఈ సమస్యని పరిస్థితిని అంతా కూడా పరిశీలించిన బుచ్చ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆ కౌలు రైతులు ఇక్కడ సమస్య ప్రధానంగా ఉంది. అంటే కౌలు రైతులకి నష్టపరిహారం అందట్లేదు. పెట్టుబడి మేము పెడుతున్నాం, పరిహారం అందేటప్పటికి రైతులకు వెళ్తుంది, యజమానానికి వెళ్తుంది. ఈ విషయాన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి దృష్టికి తీసుకొచ్చారు. చెప్పండి, ఏ విధంగా మనం చూడాలి? ఇప్పుడు ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకునే పరిస్థితి, రైతులను ఏ విధంగా ఆదుకునే పరిస్థితి ఉంది? తుఫాను ఎదుర్కోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం చేశారు. ఆయన మానిటర్ చేశారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి స్థానాల్లో కూర్చొని వాళ్ళు కూడా మానిటర్ చేశారు. మొత్తం యంత్రాంగాన్ని గేరప్ చేశారు. గత అనుభవాల దృష్ట్యా గతంలో వచ్చిన తీవ్ర తుఫాన్లకు ఎదుర్కొన్న విధానంగానే మొత్తం యంత్రాంగం అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేశారు, నష్టం జరగకుండా చూడటం కోసం. అయినా కూడా తుఫాను అనుకున్నంత తీవ్రత కాకుండా కొంత పక్కదారి పట్టిపోయినా కూడా కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినాయి. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు ఆ ప్రాంతాలు ఎక్కువ నష్టపోయినాయి. నెల్లూరు జిల్లాలో ఎక్కువ నష్టపోయినాయి. మన ప్రాంతంలో కొంచెం లైట్గా జరిగింది, అయినా కూడా నష్టం జరిగింది. ఇవాళ ఇక్కడ మన దగ్గరకు వచ్చే రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా 6,000 ఎకరాల్లో వరేశారు. 6,000 ఎకరాల్లో దాదాపు 3,000 ఎకరాలు స్వర్ణ వేశారు. 3,000 ఎకరాలు పోతుంది. స్వర్ణ దెబ్బతింటుంది. నీళ్ళ మొట్టమొదటి పైకి రాదు. ఎందుకంటే స్వర్ణ వెరైటీ తొందరగా వంగిపోయే లక్షణం, ఎక్కువ దిగుబడి. అదృష్టం కొద్ది 7 పంట బాగా ఉంది. ఇంకా 1వ తారీఖు తర్వాత కోతల మాలు పెట్టుకున్న పరిస్థితిలో దురదృష్టం జరిగింది. కౌలు రైతులకు నష్టం జరుగుతుంది. కౌలు రైతులకు ఏంటంటే 2 పంటలు కలిపి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 20,000 రూపాయల వల్ల రైతులు కౌలు పత్రాలు ఇవ్వటం లేదు. కౌలు పత్రం ఏం మీకు నష్టం లేదు, రైతులకి న్యాయం జరుగుతుంది. కౌలు రైతుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎక్కువ, అసలు రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ. వారి విధుల్లో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దాని మీద సీఎం గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు. కౌలు రైతులను ఎలా ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ నష్టపరిహారం వస్తే రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది, ధాన్యం అయితే రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. రైతులు దయదలిస్తేనే కౌలు రైతుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా కడియం మండలంలో 12,000 హెక్టార్లో 1,200 హెక్టార్లో ఈ ఆవలో వేశారు. జేగురుపాడు, మురమండ కూడా అట్లాగే. దాంట్లో 75 ఎకరాలు పూర్తిగా 75 హెక్టార్లు మునిగిపోయింది. అలాగే రూరల్లో కూడా మునగ తక్కువ కానీ ఎక్కువ విస్తీర్ణంలో పంట పడిపోయింది. 313 హెక్టార్లు పడిపోయింది. అది కాకుండా 20 ఎకరాల అరటి తోటలు కూడా దెబ్బతిన్నాయి. 2 మండలాల్లో కలిపి అక్కడ 10 హెక్టార్లు, ఇక్కడ 20 హెక్టార్లు, కడియంలో 30 హెక్టార్లు అరటి పంట కూడా దెబ్బతింది. బొప్పాయి కూడా కొంత 4 హెక్టార్లో బొప్పాయి కూడా పడిపోయింది. తమలపాకుల తోటలు దెబ్బతిని చెబుతున్నారు. ఈ రోజున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రంగంలో 48 గంటల్లో ఎన్యూమరేషన్ పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు గారు. మొత్తం కూడా ఎన్యూమరేషన్ పూర్తి కావాలి, నష్టపరిహారం ఇవ్వాలి. వరి కంకులు చూసినట్లయితే నేల కొరిగిపోయింది, నీటిలో నానుతుంది. ఇదేమన్నా తిరిగి వచ్చే అవకాశం, మళ్ళీ తిరిగి రక్షించుకునే అవకాశం ఉందా? ఈ స్వర్ణకి అవకాశం తక్కువ సార్. నాకు తెలిసినంత వరకు ఈ స్వర్ణకి అవకాశం తక్కువ. ఇంకా పాలు పంచుకుంటామని మళ్ళా లెగిస్తున్న అవకాశం. ఆల్రెడీ చీకిపోతుంది, వాసన వస్తుంది. మనం మీరు దిగితే పాడైపోతుంది. అందువల్ల నష్టపరిహారం ఇచ్చేటప్పుడు ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏదో బయట గట్టు మీద కూర్చొని లెక్కలు వేస్తే కాదు, పొలంలో దిగితే లెక్కలు తెలుస్తాయి. ఇవాళ ఈ ఆవకు సంబంధించి ఒక ప్రధాన నిర్ణయం చేయాలి. రేపు ఎండాకాలం వచ్చినప్పుడు రైతు సంఘానికి అప్పచెప్పి కొంత నిధులు సేకరించి ఈ కాలువలు ముందు అవుట్లెట్లు లేకుండా పోతున్నాయి. ఒకవేళ ఈస్టర్న్ కెనాల్ కనుక అప్లో ఉంటే ఈ నీరు వెళ్ళదు, బయటకు వెళ్ళదు. ఇది మళ్ళీ కాలంలో నుంచే వెళ్ళాలి ఈ నీరంతా. ఆ డౌన్ స్ట్రీమ్లో ఉంది, తుల్య భాగాల్లోకి వెళ్ళేది. దాన్ని కూడా మేము వెంటనే వర్కౌట్ చేస్తాం. గతంలో ఒకసారి చేయించాను నేను. ఆ డబ్బులు కూడా ఎవరికి రైతులకు ఇవ్వాలి పాపం. ఇవాళ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎండాకాలం చేసి వర్కౌట్ చేసుకొని ఈ కాలువలు చేసి కావని కాపాడటం. ఒకటి నర్సరీలో ఏం నష్టం జరిగిందో వస్తుంది. పెద్ద తీవ్రంగా నష్టం జరగలేదు కానీ అక్కడక్కడ కొంచెం గాలి ఇసుల్లో ఈ తోటలు ఎక్కడ దెబ్బతిని వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు వర్కౌట్ చేస్తారు. ఇది రాజమండ్రి రూరల్లో
గోరంట్ల బుచ్చి చౌదరి పరిశీలించి ఇక్కడ రైతులతో మాట్లాడారు. కౌలు రైతులకి సంబంధించి ఎక్కువ సమస్య ఉంది. ఇక్కడ కౌలు రైతులకి న్యాయం జరిగేలాగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాంటున్నారు. ఉద్యానవన పంటల్లో తమలపాకులు ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. అన్నింటినీ కూడా ఇప్పుడు ఎన్యూమరేషన్ జరిగిన వెంటనే కూడా నివేదికని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఉదారంగా రైతులకి సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గట్టు మీద కూర్చుని లెక్కలు కాకుండా ఇక్కడ పొలాల్లో తిరిగి లెక్కలు వేయాలి అని చెప్పి కూడా అధికారుల్ని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ రైతులతోటి మాట్లాడి ఇక్కడ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టుగా బుచ్చిచౌదరి చెప్తున్నారు. కెమెరా రిపోర్టర్ సుబ్రహ్మణ్యంతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి రూరల్ నుంచి.